మహిళా రిజర్వేషన్ బిల్లుకు స్వాగతం పలుకుతున్న బీఆర్ఎస్ అదే సమయంలో డీలిమిటేషన్ అంశంపై కేంద్రానికి గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. కుటుంబ నియంత్రణను ఖచ్చితంగా అమలు చేసి జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణకు డీలిమిటేషన్ వల్ల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. జనాభా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీ సీట్లు కేటాయించడం, అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడమేనని విమర్శించింది. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరిగితే కేంద్ర నిర్ణయాల్లో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కబడుతుందని, ఇది భారత సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. మహిళా బిల్లును స్వాగతిస్తున్నప్పటికీ డీలిమిటేషన్లో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే పోరాటానికి సిద్ధమని బీఆర్ఎస్ హెచ్చరించింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. సో సైదులు, డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ప్రాతినిధ్యం తగ్గటం వల్ల సీట్ల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి ఈ రకంగా గనక కేంద్ర ప్రభుత్వం ఇదే ముందుకు తీసుకువెళ్తే ప్రజా ఉద్యమం తప్పదు అని కేటీఆర్ చాలా గట్టిగా హెచ్చరించారు. సో అంటే కుటుంబ నియంత్రణ పాటించినటువంటి దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి దిశలో దూసుకుపోతూ ఉండడమే మేము చేసినటువంటి తప్ప అని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఏంటి వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది డీలిమిటేషన్ సంబంధించి? ఎస్ రోజా, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఒక డీలిమిటేషన్కి సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి ఒక స్పష్టత ఇచ్చింది. సో గతంలో చెప్పిన విధంగానే అదే స్టాండ్తో మేము ఉండబోతున్నామని కూడా ఈరోజు కేటీఆర్ చెప్పడం జరిగింది. అంటే దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా ఆనాడు కుటుంబ నియంత్రణకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు అప్పుడు కేంద్ర సూచన మేరకు పాటించాయి కాబట్టి, సో ఇప్పుడు 2021 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తామంటే ఊరుకోబోమని కూడా ఆయన చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం సంబంధించి కేసీఆర్ స్వయంగా నాయకత్వం వహించి పోరాటం కేంద్రం పైన చేస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. గతంలో కూడా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరిగినటువంటి ఒక కీలకమైన సమావేశం తమిళనాడులో జరిగినప్పుడు కూడా ఇదే స్టాండ్ మేము మా పార్టీ నుంచి చెప్పడం జరిగిందని కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. కాబట్టి 2021 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్కి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు, దాంతోపాటు తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ చెప్తూ వస్తుంది. కాబట్టి సో ఇప్పుడు పశ్చిమ బెంగాల్, అదేవిధంగా తమిళనాడు రెండు కూడా పెద్ద రాష్ట్రాలు, కేరళ. సో ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. కేరళలో దాదాపుగా పోలింగ్ అయిపోయింది, మే 4వ తారీఖు కౌంటింగ్ ఉన్నది. సో ఈ సమయంలో డీలిమిటేషన్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఎందుకు కేంద్రం పదే పదే చెప్తూ వస్తుంది. కాబట్టి సో ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత దీనిపైన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి, అన్ని పార్టీలతోటి కూర్చొని మాట్లాడితే బాగుండేది కదా అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జనగణన కూడా ప్రారంభమైంది కాబట్టి 2027 కల్లా ఈ యొక్క జనగణన పూర్తవుతుంది. కాబట్టి సో 2027 జనాభా లెక్కల ఆధారంగా మనకి డీలిమిటేషన్ ప్రక్రియ చేస్తే బాగుంటుంది అని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంది. కాబట్టి 2027 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఇటు లోక్సభ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అని కూడా చెప్తున్నారు. 32%, 33% మహిళలకు సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లుని మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి కూడా అంటున్నారు. ఆ బిల్లుకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాలన్నీ కూడా రేపు పార్లమెంటు సమావేశాలు 16, 17, 18 ఈ 3 రోజులలో పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి సభ్యులకు సంబంధించిన నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మేము రేపు చెప్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి సో ఆ బిల్లుకు సంబంధించి స్వాగతిస్తూనే డీలిమిటేషన్కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా 2021 జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే ముందుకెళ్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోబోమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి సంబంధించి రేపు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి సభ్యులు, రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యులు వారి యొక్క వాయిస్ని కూడా వినిపిస్తారు. మా యొక్క స్టాండ్ ఏంటి అనేది కూడా రేపు మా సభ్యులు వినిపిస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో తెలంగాణకి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం అయితే ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే దాంతోపాటుగా ఇప్పుడు లోక్సభ స్థానాలతో పాటుగా అసెంబ్లీ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉండడంతో సో తెలంగాణలో ఇప్పుడు 119 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి అవి కాస్త 175 వరకు కూడా చేరే అవకాశం ఉంటుంది డీలిమిటేషన్ జరిగితే. కాబట్టి అవి ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటి అనేది కూడా ఇంతవరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కేంద్రం పరిగణలోకి తీసుకోకుండా 2021 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ చేస్తామంటే మాత్రం చాలా నష్టం జరిగే అవకాశం ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది.
కాబట్టి దాంతోపాటు అంటే ఇటు అసెంబ్లీ నియోజకవర్గాలకు పెంపు, అదేవిధంగా లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పెంపు, ఇవన్నీ కూడా తెలంగాణకు కూడా తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఖచ్చితంగా దీనిపైన రేపు ఒక ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటాం అనుకుంటున్నారు. దీనిపైన కేసీఆర్ కూడా స్పందిస్తారని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు. గతంలో స్టాండ్ చెప్పిందో ఆ స్టాండ్ కి కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా ఈరోజు కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని ఆయన ఉటంకిస్తూ ఇప్పుడు చెప్పడం జరిగింది. కాబట్టి గతంలో తమిళనాడులో స్టాలిన్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో చెప్పినటువంటి అంశం, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్కి కట్టుబడి ఉన్నామని కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జనగణన ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతుంది కాబట్టి 2 విడతల్లో పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి 2027 జనగణన ప్రకారం డీలిమిటేషన్ చేస్తేనే బాగుంటుంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి తీసుకుంటే నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి కేసీఆర్ నాయకత్వం వహించి అవసరమైతే మరో ఉద్యమం కేంద్రంపైన చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సైదులు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు స్వాగతిస్తూనే దాన్ని డీలిమిటేషన్తో ముడిపెట్టడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇన్ కేస్ కనుక డీలిమిటేషన్ జరగకుండా మహిళా బిల్లును ఆమోదించేటువంటి ప్రసక్తే లేదు అని కేంద్రం మొండికేస్తే రాజ్యసభలో బీఆర్ఎస్ దీనికి వ్యతిరేకంగా ఓటు వేసేటువంటి అవకాశం ఉందా బిల్లుకు? రైట్, థ్యాంక్ యూ సైదులు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.